బంగారు లోకం. ఆధునిక కాలంలో మనిషి జీవితం సంకుచితమైపోతుంది. అందుకు కారణం ఏదైనా అప్పటికీ మనిషి అశాంతితో, సంతృప్తితో జీవిస్తున్నాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. దీనికి పరిష్కారం లేదా అంటే ఉందనే చెబుతున్నారు అనుభవజ్ఞులు. ఒకే పరిసరాలు, ఒకేలాంటి జీవితం, ఏమాత్రము మార్పులేని జీవన స్థితిగతులు. ఈ నేపథ్యంలోనూ మనిషి తనదైన బంగారు లోకాన్ని సృష్టించుకునే అవకాశం ఉందనే అంటున్నారు. మానవ జీవితానికి సంబంధించి సమాజం బయటి లోకమైతే, అంతరంగంలో ఉండే మరొక ప్రపంచం మనస్సు. బయటి లోకాన్ని మనం మార్చలేకపోవచ్చు, కానీ లోపలి ప్రపంచాన్ని తప్పకుండా మార్చుకోగలుగుతాం. మనిషి విసుగు కలగడానికి ప్రధాన కారణం గానుగెద్దు లాంటి బతుకు. బాహ్య జీవితంలో మనిషి వృత్తి వ్యవహారాల్లో లీనమై ఉంటాడు. చాలా సందర్భాల్లో అది సంఘర్షణాత్మకంగా ఉండవచ్చు. ఆ కారణంగా నిత్యం విసుగ్గా బతుకుతుంటే జీవితానికి అన్యాయం చేస్తున్నట్లే. అంతరంగిక జీవితం విషయానికొస్తే, మనసు చేయి తిరిగిన చిత్రకారిణి. అవసరమైన రంగులన్నీ ఆత్మ అనే పల్లెంలోనే ఉంటాయి. అలా మనదైన జీవితమనే వర్ణ చిత్రం రూపుదిద్దుకుంటుంది. పుస్తకం చదువుతాం, ఏదో అర్థమవుతుంది. ఇంకొకసారి చదివితే కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. అలాగే రోజు చూసే పచ్చని చెట్టే రోజుకో కొత్త ఛాయలో అలరిస్తుంది. ప్రేమ ఆప్యాయతల రంగరింపుతో బాంధవ్యాలు నిత్య నూతనంగా ఉంటాయి. అంతర్దృష్టిని సాధన చేసినప్పుడు జీవితం ఎప్పుడు కొత్తగా, మధురంగానే భాసిస్తుంది. ధ్యానంతో లోపలి దివ్య లోకాలను సైతం దర్శించవచ్చన్నది సత్యం. ధ్యానంతో లోపలి దివ్య లోకాలను సైతం దర్శించవచ్చన్నది సత్యం. కొద్ది నిమిషాల పాటు ధ్యానంలో కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉంటే మధుర ఓంకారనాదం మనసులో ప్రతిధ్వనిస్తుంది. ధ్యాన జ్యోతిలోని వెలుగును సాధకుడు వీక్షించగలిగినప్పుడు అతడి హృదయం దివ్య శోభతో ప్రకాశమానమవుతుంది. సృష్టి మొదట లోపల ప్రభవిస్తుంది, తర్వాత బయట సాక్షాత్కారమవుతుంది. మనిషి స్వభావ సిద్ధంగా కృతజ్ఞత, భక్తి, ప్రేమ, దయ అనే సుగుణాలుంటాయి. వాటి విలువలను జీవితంలో పొందుపరుచుకుంటూ కొత్త ఆనందాలను పొందే ప్రయత్నం చేయవచ్చు. నిజానికి జీవితం చాలా చిన్నది, కానీ అనుభవాలు గొప్పవి. శాంతి ఉన్న హృదయంలోనే ఆత్మానందం వెల్లుబుతుందని సాధకుడు గ్రహించాలి. రావి మొక్క ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది. మొండి గోడల మీద, ఇలా పైకప్పుల మీద అక్కడే ఎదిగి విస్తరించే ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి పరిస్థితిలోనైనా, ఎక్కడైనా రావిలా మొలచి జీవిస్తూ ఒదిగి విస్తరించే ప్రయత్నం చేయగల మనిషి ధన్యుడు. బంగారు లోకం మనిషి చేరుకోలేనంత దూరంలో, అతనికి అందనంత ఎత్తులో లేదు. అది మన చేరువలో, ధ్యానంలో భక్తి ఉందని గ్రహించాలి. జీవితం పాతదే అయినా జీవన గతిని మార్చుకున్నప్పుడు ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. బంగారు లోకం చెంతకొస్తుంది. అలాంటి నిత్య నూతన బంగారు జీవనాన్ని ఆస్వాదించేందుకు మనిషి సదా సన్నద్ధుడై ఉండాలి. బంగారు లోకం.